ఓం గం గణపతయే నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు సూర్యుడి యొక్క సంక్రమణం మేషరాశిలో ఉచ్చస్థితిగతుడై సంచరించేటటువంటి సమయంలో ముఖ్యంగా మనకి ఈ యొక్క మాస ఫలితాలలో సూర్య సంక్రమణం జరిగిన తర్వాత 4 గ్రహాలు మనకి సరైనటువంటి ఫలితాలని కలుగు చేస్తూ ఉంటాయి. వాటిల్లో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలని మాసగ్రహాలు అంటారు. కాబట్టి ఈ 4 కూడా మారేటటువంటి రాశుల్ని బట్టి వైవిధ్యకరమైనటువంటి ఫలితాలను మనకు ప్రసాదిస్తూ ఉంటారు. కొంతవరకు మనం వాటిని తెలుసుకోవాలి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, ఈ యొక్క 3 నక్షత్రాల యొక్క సమ్మేళనంతో కూడినటువంటి ధనుస్సు రాశికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు పంచమంలో ఉచ్చస్థితిలో ఉండటము. దీని ద్వారా వీరికి తండ్రి గారి ద్వారా ఏదైనా సరే అనుకోని విధంగా మంచి ధనలాభము, భాగ్యము కలగటానికి అవకాశం, లేకపోతే తండ్రి గారి యొక్క అనుకూలతతో, వారి యొక్క నిర్ణయంతో, మీ యొక్క పూర్వజన్మ పుణ్యకృతంతో ఈ నెల రోజుల్లో కూడా ఏదో సందర్భంలో చక్కటి అనుకూలమైనటువంటి పిత్రార్జితం మీకు లాభంగా రావటం, లేకపోతే సంతోషకరమైనటువంటి విలాసవంతమైనటువంటి ఫంక్షన్స్లో పాల్గొనటం, దూరంగా తండ్రితో ఉన్నటువంటి వాళ్ళు కలిసి ప్రేమ ఆప్యాయతలతో కూడి మాట్లాడటము, తండ్రితో సంతానపరమైనటువంటి విషయాల యందు కొంత మీకు మానసికంగా స్పర్ధగా ఉన్నప్పటికీ తండ్రితో చర్చించి ఆ విషయాల యందు సరైనటువంటి సుముఖంగా మీరు ముందుకి ఆ ప్రణాళికల ద్వారా మీ యొక్క సంతానానికి సరైనటువంటి వెలుగునిచ్చేటటువంటి ప్రతిపాదికలు చేయటం, ఇలాంటివి జరగటానికి సూర్యభగవానుడు అవకాశము. కొంతమందికి అయితే కనుక మరి సూర్యుడు గోచారరీత్యా పంచమంలో ఉండటం దోషప్రదము. సంతానపరమైనటువంటి వైవిధ్యకరమైనటువంటి స్థితిగతులు కలుగుతూ ఉంటాయి. అట్లాగే వీరి యొక్క మనో ఏకాగ్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిత్యము సూర్య ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఇంకా కలిసి వస్తుంది వీళ్ళకి, చదువుకుండే విద్యార్థులకైనా కలిసి వస్తుంది. మనం ఏకాగ్రత ఎక్కువ బుద్ధితో పనిచేసే వాళ్ళకి పనిచేస్తుంది. ఎవరికైనా సరే శిరో సంబంధిత బాధలున్నా, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా, తండ్రిపరమైనటువంటి విరోధాలున్నా అవన్నీ సమసిపోయి ఈ యొక్క సూర్యగ్రహము ఉచ్చస్థితిలో ఉన్న కారణంగా వాటికంటూ ఒక దారి ఏర్పడుతుంది. మరి ఈ యొక్క ధనుస్సు రాశిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గటువంటి గ్రహాలలో శుక్రగ్రహము. ఈయన నెల రోజులు 6వ రాశిలో ఉండటం, స్వక్షేత్రంలో ఉండటం ద్వారా ఏదైనా కుటుంబపరంగా ఆర్థికంగా వెసులుబాటు లేక కొంత అప్పు చేయవలసినటువంటి పరిస్థితి, అది కుటుంబ సభ్యుల్లో మేనమావల దగ్గర కావచ్చు, లేదా కుటుంబీకుల దగ్గర కావచ్చు, లేదా వారు చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థల్లో ఎవరైనా సరే ఒక స్త్రీ సహకారం తీసుకొని అప్పు చేసి కుటుంబాన్ని నడిపించే పరిస్థితి కావచ్చు. ఏదో ఒక ఆర్థిక సమస్య వలన వీరు అప్పు చేయవలసినటువంటి అవకాశం కనిపిస్తోంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ యొక్క అప్పు తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తిగా వాగ్దానాలు చేయకుండా కొంచెం టైం తీసుకోండి. నేను 2 నెలల్లో ఇచ్చేస్తాను, నాకు ఒక 2 లక్షలు ఇస్తే అనే మాట అనకండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్ధాష్టమ శని నడుస్తోంది, అర్ధాష్టమ కుజుడు నడుస్తున్నాడు. కాబట్టి అర్ధాష్టమ శని ఎక్కువగా లాంగ్ని క్రియేట్ చేస్తాడు. మీరు అన్న మాటకి అవతల వ్యక్తి కనుక ఓకే అనుకుంటే మీరు కట్టలేనప్పుడు వారి నుంచి లేనిపోని అనుమానాలు, అవమానాలు మీరు పడాల్సి వస్తుంది. మీ మీద అనుమానం వస్తుంది ఆయనకి. మీరు చేసే వృత్తి ఏంటి, మీరేంటి, 2 నెలల్లో ఎట్లా ఇస్తారు 2 లక్షలు అనే అనుమానం కలుగుతుంది. అందుకని ఎప్పుడైనా సరే కొంచెం దూరంగా, మీరు ఇచ్చేది 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఇంకొక 2-3 నెలలు లేటుగా మీరు కనుక వ్రాతపూర్వకమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ఇంకొక గ్రహము బుధగ్రహము. నీచస్థిత బుధుడు శనితో కుజుడితో కలవటం ద్వారా ఎవరికైతే వ్యాపారపరంగా భాగస్వామ్యంగా ఉన్నారో వారి మధ్య ఆర్థికపరమైనటువంటి రిలేషన్స్ తెగిపోయే అవకాశము, ఆ ఇష్యూస్ సంతానంతో
సంతానపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు కలగటానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రియల్ ఎస్టేట్లో బిల్డింగ్ ఎవరైతే కడుతూ ఉంటారో బిల్డర్స్ వారికి కానివ్వండి, రియల్ ఎస్టేట్ నడిపే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే మెటల్స్, ఐరను, కోల్ బిజినెస్, ఎవరైతే ఎరుపుకు సంబంధించినటువంటి పదార్థాలు అమ్ముతారో వారు కానివ్వండి, ఈ వ్యాపారస్తులందరికీ కూడా కొంత సంకటంగా మారే అవకాశం ఉంటుంది. అనుకున్న ఆర్థిక లావాదేవీల్లో లాభాలు కలవు. క్రయ విక్రయాదుల వ్యాపారాల్లో జరగడం కొంచెం కష్టంగా ఉంటుంది. కొంతమందికి అనుకున్నటువంటి వివాహపరమైనటువంటి విషయాలలో వివాహం జరగడం కష్టంగా మారుతుంది. ధనుస్సు రాశి వారికి గురుబలం ఉండొచ్చండి, కానీ ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థితిలో ఉండటం అనేటటువంటిది కొంత గృహంలో మార్పులు చేర్పులు జరుగుతాయి. వివాహ విషయాల్లో కొంతమందికి మీరు ఎవరినో ఇష్టపడతారు, ఆ విషయంలో కొంత లాంగివిటీ జరగచ్చు. ఇప్పుడు కాదులే తర్వాత పెట్టుకుందామని పెద్దవాళ్ళు కొంచెం నిర్ణయం తీసుకొని ప్రస్తుతానికి వీరి మీద అంటే నిప్పుతో చెలరేగేటటువంటి బొగ్గుల మీద నీళ్లు జల్లినట్టుగా మరి వీళ్ళేమో ఏదో కోరికలతో ఆశలతో ఉంటారు. కాబట్టి నిదానంగా చూద్దామని చెప్పి పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బంది క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే వాహనాల పరంగా ధనుస్సు రాశి వారు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గృహ కట్టడాలు, భూములు కొనేటటువంటి విషయాల యందు, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటటువంటి విషయాల యందు, కుటుంబీకులతో గృహంలో ఏదైనా సందర్భానుచితంగా కొన్ని ఫంక్షన్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగము, ఆప్యాయత సన్నగిల్లేటటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో అవసరం లేనటువంటి సమస్యలు ప్రజ్వరిల్లే అవకాశం ఉంటుంది. ధనపరంగా కొంత సంతానానికి అవసరమై వాళ్ళు చేసినటువంటి అప్పులు తీర్చడానికి మీ యొక్క ధనము కొంచెం అధిక మొత్తంలో ఖర్చు అవకాశము, దాని పరంగా అప్పు చేయాల్సిన అవసరము ధనుస్సు రాశి వారికి కలుగుతోంది. దూర ప్రయాణాలకు సంబంధించిన ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే మీరు ఏదైనా సరే వాహనపరమైనటువంటి, ఎలక్ట్రానిక్స్ పరమైనటువంటి, ఎలక్ట్రికల్ పరమైనటువంటి విషయాలలో ధనము విపరీతంగా ఖర్చు అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది బిల్డర్స్ కట్టేటప్పుడు గమనిస్తూ ఉండండి. సరైనటువంటి పాలల్లో మీరు కనుక డబ్బుకు ఆశపడి కనుక సరైన పాలల్లో కనుక మీరు ఆ యొక్క ద్రవ్యాలు వేయకపోతే, ఇటుక సిమెంటు వాడకపోతే ఆ బిల్డింగ్లు కూలిపోయే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీ కీర్తి ప్రతిష్టలు దెబ్బతిండే అవకాశము, కోర్టు దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ధనుస్సు రాశికి సంబంధించిన వ్యాపారస్తులు. అట్లాగే వీరికి జాతకంలో ఉన్నటువంటి లగ్నబలము, దశలు, అంతర్దశలు అనుకూలిస్తే ఇక్కడ కొంతవరకు ఇవి అనుకూలమైనటువంటి భావనలు క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ధనుస్సు రాశి వారిని మొత్తం మీద కాపాడుతోంది గురుబలం. కాబట్టి వివాహానికి కొంతవరకు ధనుస్సు రాశి వారికి అనుకూలతలు ఉన్నాయి. జాతకంలో ఆ దశలు యాక్టివేట్ అయితేనే గురుబలం వర్తిస్తుందండి. గురువు చూసినంత మాత్రాన్ని వివాహాలు అయిపో, వ్యాపారంలో వృద్ధి జరగదు, కొత్త ఇన్నోవేషన్స్ జరగవు, విదేశాలకు వెళ్ళిపోరు చదువు కోసం, ఎన్నో ఆటంకాలు కూడా ఉంటాయి, అనుకున్న అభీష్టాలన్నీ నెరవేరవు. కాకపోతే మీ జన్మజాతకాన్ని తెలుసుకున్నట్లయితే కనుక సవివరంగా సరైనటువంటి గురువుతో మీరు ఏదైనా వివాహం చేయదలుచుకున్నారో జాతకాన్ని ఒకసారి చూపించండి. సంబంధాలు వచ్చినాయి కదా అని చెప్పి విపరీతంగా ఆ సంబంధాలు ఒకటికి చూసేసుకొని ఏదో ఒకటి చేసేసుకుంటే తర్వాత లేనిపోయిన సమస్యలు అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మా జీవితంలో మేము ఎన్నో చూస్తూ ఉంటాం అనుభవపూర్వకంగా. వివాహపరంగా కావచ్చు, సంతానరీత్యా కావచ్చు, అట్లాగే ఏదైనా గృహపరమైనటువంటి, భూపరమైనటువంటి విషయాలయందు ఏ స్టెప్ వేసినా మీ జాతకంలో దశలు, అంతర్దశలు అనుకూలంగా ఉన్నాయా లేదా, దానికి సంబంధించి ఏదైనా గోచారంలో దోషాలు ఉంటే, ఎందుకంటే అర్ధాష్టమ శని అండి, అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ శని, ఇవన్నీ కూడా కొంత లేనిపోని సమస్యల్ని సృష్టిస్తాయి ఈ నెల రోజులు కూడా. కాబట్టి వీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణ చదవటం చాలా విశేషప్రదం. ధనుస్సు రాశి వారు శని, కుజ, బుధగ్రహాలకి జపతపాదులు లెక్క ప్రకారము రవికి, శనికి, బుధుడికి, కుజుడికి, శుక్రుడికి చేయించటం చాలా విశేషప్రదం. లేదా వీటికి సంబంధించిన ధాన్యాలు గోమాతకి తినిపించండి, లేకపోతే భూమిలో వేయండి, మొక్కలు వస్తాయి, ఆ మొక్కలు తీసుకెళ్ళి గోవుకి తినిపించండి, లేదా బ్రాహ్మడికి దానాలన్నా ఇవ్వండి. వీటికి సంబంధించినవి ఎట్లీస్ట్ స్వయం పాకమన్నా దానం ఇవ్వండి. ఇట్లా ఏదో రకమైన దానాలు లేదా హనుమంతుడికి సంబంధించినటువంటి పూజలు బాగా చేయటం. ప్రతి మంగళవారము, శనివారము
హనుమంతుడి యొక్క పూజ మర్చిపోకుండా చేయండి, ఉపవాస దీక్షలు చేయండి. దానివలన మీకు ఎన్నో సమస్యలను అరికట్టే పరిస్థితి హనుమంతుల వారు తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య లేనిపోని ఎడబాట్లు లేకుండా జాగ్రత్త పడండి. శుక్రుడు ఆ స్థానంలో ఉండి ఎడబాట్లు చేయడానికి రెడీగా ఉంటాడు, కోర్టు సమస్యల్ని సృష్టిస్తాడు. కాబట్టి శుక్రుడికి సంబంధించినటువంటి దేవతలు మంగళ చండికాదేవి అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి. రాజరాజేశ్వరి అష్టోత్తరాన్ని చేయండి. ఉద్యోగం కోసం కూడా చూసే వాళ్ళకి కొంచెం ప్రతిబంధకం కలుగుతుంది కాబట్టి రాజరాజేశ్వరి కవచాన్ని చదవండి. తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది. కాబట్టి జన్మజాతకంలో ఉన్నటువంటి జ్యోతిష్యం ద్వారా మీకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. కాబట్టి గోచారంలో ఆ యొక్క స్థితిగతులన్నింటినీ కూడా మ్యూచువల్గా కమిట్ చేసి అప్పుడు మాత్రమే పరిష్కారాలు ఆచరించండి. అది ఏదైనా సరే, హోమంగానే. ఇప్పుడు ఏదో అర్ధాష్టమ శని, అర్ధాష్టమ కుజులని కాకుండా జాతకంలో కూడా వాటి యొక్క వైబ్రేషన్ బట్టి చేసుకో. ఒక్కోసారి జన్మజాతకంలో అవి యోగిస్తే చక్కగా భూములు కొంటారు, గృహాలు కొంటారు, వాహనాలు కొంటారు, దూర ప్రాంతాలకు వెళ్తారు, సంతానరీత్యా విపరీతమైనటువంటి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇట్లా మల్టిపుల్గా ఉంటాయండి. కాబట్టి గోచారం ఒక్కటే కాదు, అందరికీ కూడా ఇదే రాశి వాళ్ళకి అన్నీ వచ్చేస్తే అన్ని దోషాలు జరుగుతాయని అనుకోకండి. ఎంతో కోట్ల మంది ఉంటారు, అందరికీ ఒకటే ప్లస్ జరగదు, మైనస్ జరగదు. ఎవరి జన్మజాతకం వాళ్ళకి నిమిరీకృతమే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క దశలో అంతర్దశలే ప్రభావితం చూపిస్తాయండి. గోచారంలో కూడా అన్ని గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టవు. కాబట్టి హనుమంతుడి యొక్క అనుగ్రహం ధనుస్సు రాశి వారికి కలిగి ఆరోగ్యము, ఆయుష్, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండుగాక. జై శ్రీరామ్.